చాలా అలవోకగా నైటీ వేశారు, చాలా అలవోకగా చీర కట్టారు. సో పోసాని కృష్ణమర్లు ఏది చేసినా స్క్రీన్ మీద వర్కౌట్ అవుద్ది. నైటీయే వేసినోడిని చీర కట్టుకోలేనా? ₹100 కోట్ల పైన ఆస్తిని భార్య పేరు మీదే పెట్టడానికి కారణం ఏంటి? డబ్బులు వెంట్రుక ఇవాళ వస్తాయి, రేపు పోతాయి. మీకు పిల్లలు అంటే బాగా ఇష్టమా, భార్య అంటే బాగా ఇష్టం అంటే నాకు నా భార్య అంటే ఇష్టం. పిల్లలకి శ్రావణ మాసం సినిమాకి ప్రొడ్యూసర్గా డైరెక్టర్గా సినిమా తీశారు. సినిమా ఫ్లాప్ అయింది. మళ్ళీ ఒక 2 సంవత్సరాల స్పాన్లోనే బిగ్గెస్ట్ హిట్ తీశారు, ఆపరేషన్ దుర్యోధన. ఈ మధ్యలో ఒక డైరెక్టర్ మీ ఇంటికి వచ్చి డైరెక్షన్ చేయడం ఎందుకు, ప్రొడ్యూస్ చేయడం ఎందుకు, డబ్బులన్నీ పోయినాయి, ఇప్పుడు ఖర్చులకు ఏం చేస్తారని మాట్లాడిన ఆ డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆపరేషన్ దుర్యోధన తర్వాత లేదురా పోసాని మురళకృష్ణ హిట్ కొట్టాడు, పోసాని మురళకృష్ణకి డైరెక్షన్ కూడా వచ్చు అని చెప్పారు ఆ డైరెక్టర్కి మీరు? నేను మాట్లాడాలంటే చాలా మాట్లాడతాను. ఆపరేషన్ దుర్యోధనలో ఒక్క బటన్ కూడా చెల్లడవాడు. అలాంటి వాళ్ళు కూడా కమెంట్ చేస్తున్నారంటే జో హోనా హోతా. సో అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదంటే. ఈరోజు చిరంజీవి గారితో మీ రిలేషన్ ఎలా ఉంది? చిరంజీవి గారు నన్ను ఏం చేశారు? నాకు ఒక అభిప్రాయం ఉంటుంది, ఆ అభిప్రాయాన్ని చెప్తాను. అది నచ్చనప్పుడు నేను ద్వేషిగా మారిపోతాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో అసిస్టెంట్స్కి అందరూ అసలు డబ్బులే ఇవ్వని రోజుల్లో పోసాని కృష్ణమురళి మాత్రం తన అసిస్టెంట్స్కి డబ్బులు ఇచ్చేవాడు. ఏంటి సీను ఏంటి అక్కడ కూర్చుని అటు ఇటు చూసుకుంటున్నావు ఏంటి అంటే, మా నాన్న మా అమ్మ అప్పు చేశారు సార్, ఊళ్ళో వాళ్ళు అడుగుతున్నారు, డబ్బులు లేవు సార్. ఎంత గొప్పది మీ నాన్నగారికి అంటే బీరువా తీసి. శ్రీహరి గారి కెరీర్ మొత్తం చూసుకుంటే మీదే చాలా పెద్ద పాత్ర ఉంది. ఆయన హీరోగా సర్వే అవ్వడంలో కానీ, సక్సెస్ రావడంలో కానీ. నేను 10 సినిమాలు రాశానంటే 6-7 సినిమాలు శ్రీహరి పెట్టేవాడిని. అవును, చాలా సినిమాల్లో మీ సినిమాల్లో ఉన్నారు. సాంబయ్య ఫోటో ఎంత ఇవ్వలే అంటే ఏమొద్దులే అని చెప్పి నాకు 2 లక్షలే కూడా చాలన్న. శ్రీహరి గారి కోసం ఇదంతా 15 లక్షలు తీసుకోవాలి. అప్పుడు 2 లక్షలే తీసుకొని హరికృష్ణ గారికి పడిన ప్రతి సక్సెస్ మీరు రాసిందే. పైగా ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. మీరంటే భలే ఇష్టం అంటే ఆయనకి. ఫ్రెండ్, చాలా ఆత్మగౌరవం ఉన్న మనిషి, ఎప్పుడు సంతోషపడతాడు. ఎన్టీ రామారావు మిమ్మల్ని టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా పంపిస్తే ఓడిపోతాను కానీ ₹1 ముందు పంచను, ₹10 డబ్బులు ఇవ్వను అని చెప్పి స్థిరంగా నిలబడ్డ మనిషి మీరు. ఇప్పుడు నేను 1 పైసా కూడా ఎవరికి ఇవ్వను, నేను ముందు కూడా ఇవ్వను. ఏంటి సార్ ఇది ఎలక్షన్లో మనం తెలుసా మీకు అని వాళ్ళ పక్కన నవ్వారు. అంటే నేను అది చేయను అన్నట్టు. నేను అన్న డబ్బులు పంచి నేను గెలిచాను అనుకో, చెల్లూరుపేట మొత్తం తినేస్తా. మీ జైలు జీవితంలో పోసాని కృష్ణమురళి కొంచెం లో అయిన క్షణాలు కానీ, ఆ రోజు కానీ ఎప్పుడైనా ఉందా? ఒక అవినీతి పని చేసి జైల్లోకి వెళ్తే తలొచ్చుకుంటా. చచ్చిపోతాము అనేది నాకు భయం లేదు ఇప్పుడు. హాయ్, వెల్కమ్ టు మై షో. పోసాని మురళకృష్ణ గారు, నమస్తే సార్. చాలా రోజులుగా మీతో ఇంటర్వ్యూ చేయాలనుకుంటున్నాను, ఫైనల్గా ఈరోజు కుదిరింది. అయితే ఇంటర్వ్యూలోకి వెళ్ళే ముందు ఒక రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ నేను చూసింది మీతో షేర్ చేసుకొని ఇంటర్వ్యూ స్టార్ట్ చేస్తాను. 2015-16 ఆ పీరియడ్లో నేను ఎల్లారెడ్డిగూడలో ఉండేవాడిని. రోజు ఇంటి నుంచి బయటికి రాగానే ఒక పెద్ద మిద్ది, ఆ మిద్ది కింద ఎప్పుడు మధ్యాహ్నం పూట ఒక 15-20 మంది పేదవాళ్ళు, కూలీలు, పళ్ళ మార్కెట్లో పళ్ళు అమ్ముకునే తోపుడు బండి వాళ్ళు, ఒక 20 మంది 25 మంది ఎప్పుడు ఆ ఇంటి కింద కూర్చొని మధ్యాహ్నం ఎండకి లంచ్ టైం కాగానే అక్కడికి వచ్చి భోజనం చేసి అక్కడే నీళ్ళు ఉంటాయంట, నీళ్లు తాగేసి ఒక చిన్న కునికేసుకొని మళ్ళీ పనులకు వెళ్ళిపోతూ ఉండేవాళ్ళు. ఇది ప్రతిరోజు రెగ్యులర్గా జరుగుతూ ఉండేది. ఆ మిద్దెం చాలా పెద్ద మిద్ది. ఇంత కోటీశ్వరుడు కూలోళ్ళని, పేదవాళ్ళని ఇంత దర్జాగా ఇంట్లోకి రానిచ్చి వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నాడు, ఎవరబ్బాయినో అని కొన్ని రోజులు అనుకున్నాను. తర్వాత తెలిసింది ఏంటంటే ఆ ఇల్లు పోసాని కృష్ణమురళి గారిది అని తెలిసింది. అవును, అంటే నేను ఒకప్పుడు పేదోడినేగా సార్. నేను రోడ్లప్పుడు తిరిగి ఉండే, ఏమీ లేకుండా మద్రాసు వెళ్ళినోడిని సార్. హైదరాబాద్ వచ్చేనాటికి కోటేశ్వరుడు అయిన వాడిని. అందుకని ఇది శాశ్వతం కాదు, పేదరికం శాశ్వతం కాదు, ఆ కోటేశ్వరుడు శాశ్వతం కాదు. శాశ్వతం ఏదంటే క్యారెక్టర్. సార్, ఎప్పుడు మనం చచ్చిపోయినా మన క్యారెక్టర్ ఏంటి, వీడు మంచోడా బ్యాడ్ ఫెలోడా అని ఎప్పుడు అనుకుంటారు.
ఇప్పుడు ఎప్పుడో అల్లూరి సీతారామరాజు గారుని చంపారు. ఇప్పటికీ మరి దేశభక్తులు ఎందుకంటారు? సార్ డెడికేషను, క్యారెక్టర్. క్యారెక్టర్. సేమ్ మహాత్మా గాంధీ అయినా కానీ మరొకరైనా కానీ నాకేంటంటే వీడు పేదవాడు, వీడు డబ్బున్నోడితో ఫ్రెండ్షిప్ చేద్దాం, పేదవాడిని హెడ్ చేద్దాం అనేది నాకు తెలియని మ్యాటర్స్ అవన్నీ. అంటే మేము ఒకప్పుడు మంచిగా ఉన్నాం, సార్ మంచి కుటుంబం. మా నాన్న పేకాట ఆడి 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 డబ్బులు అన్నీ పోగొట్టి పూరి గుడిసెలోకి వచ్చాం. యాస్టిస్గా పూరి గుడిసే, సార్ తాటాకులు. మరి అట్లున్నా మా నాన్నకు కానీ మా అమ్మకు కానీ నాకు కానీ క్యారెక్టర్ పోలా. సార్ మంచి ఇంట్లో ఉన్నప్పుడు కానీ, పూరింట్లో ఉన్నప్పుడు కానీ, రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ఫ్లైట్లో తిరుగుతున్నప్పుడు కానీ ఒకటే మంచి చెడు ఆ రెండే చూస్తా. సార్ మా ఇంట్లో మీరు చెప్పినట్టుగా చాలామంది వచ్చేవాళ్ళు. వస్తే ఇక్కడ ఏమన్నా బాగా నేడు ఉండేది మా ఇంట్లో. అవును. ఆ బిల్డింగ్లో చాలా ఎండాకాలంలో కూడా బాగా కూల్గా ఉండేది. ఆ సెల్లార్ కింద, చెట్ల కింద చాలా బాగా అసలు వచ్చేవాళ్ళు. సొంత ఇంట్లో ఉన్నట్టు ఉండేవాళ్ళు. తినేసి అక్కడే కూర్చొని కాసేపు కునుకు పెట్టుకొని గ్రిల్లో ఆనుకొని అట్టా కూర్చొని ఉండేవాళ్ళు. మాకు సంతోషంగా ఉండేది, సార్ నాకు కానీ మా వైఫ్ కానీ. అట్లాంటి మాకు తెలియని విషయాలు, పేదవాళ్ళు వచ్చి పో కోటేశ్వరుడా రా వెల్కమ్, అది మాకు చేత కాదు. అక్కడ నాకు అందంగా అనిపించింది ఏంటంటే సార్, అది కోటీశ్వరుడి ఇల్లు, పైగా ఒక సినిమా వాడి ఇల్లు. ఏంటంటే సినిమా వాళ్ళు అంటే ఒక షీల్డ్లో ఉంటారు, అవును, మామూలు జనాన్ని లోపలికి రానిరు, ఇలాంటి ఒక అపవాదం ఉంది. బట్ చాలామందికి ఇది తెలియదు, ఎందుకంటే నేను చూశాను కాబట్టి నాకు తెలుసు. సో అది నాకు చాలా అందంగా అనిపించింది. అయితే ఈ క్వశ్చన్కి కొనసాగింపుగా సినిమాకి ఆపరేషన్ అనురారెడ్డి సినిమాకి ఇంటర్లింక్ అయ్యేటట్టు ఒక ప్రశ్న ఉంది. ఆపరేషన్ అనురారెడ్డి సినిమా విషయానికి వస్తే దీంట్లో నాన్న సెంటిమెంట్ ఉంది అని చెప్పేసి మీరు ఒక దగ్గర మాట్లాడున్నారు, నాన్న ఎమోషన్ కూడా ఉందని చెప్పేసి. మీ నాన్నగారు అంటే పోసాని కృష్ణమురళి నాన్నగారు సుబ్బారావు గారు పోసాని కృష్ణమురళికి ₹1 ఆస్తి ఇవ్వలేదు. ఒంటి మీద బట్టలతో నడి రోడ్డు మీద నిలబెట్టేశారు. మంచి పేరు ఇచ్చాడు, మంచి కుటుంబం లెగసీ ఇచ్చాడు, నీతి ఇచ్చాడు, నిజాయితీ ఇచ్చాడు. కానీ నాన్న ఏమీ ₹1 కూడా మీకు ఇవ్వలేదు. ఆ నాన్న ఎమోషన్ని క్యారీ చేస్తా కథ రాయాలంటే ఆ నాన్న మీద ఒక ప్రేమ, ఆ గౌరవం అలాగే ఉండాలి కదా. పోసాని కృష్ణమురళి దృష్టిలో నాన్న అంటే ఏంటి? నాకు మా ఇంట్లో నాన్న మా అమ్మ అంటే ఫస్ట్ చెప్పుకోవాలంటే అమ్మ నాన్న వాళ్ళు నాకు చాలా హీరోలు. సార్ నాన్నకంటే హీరో ఎవరంటే మా అమ్మ. మా నాన్న ఏంటంటే ఇన్నోసెంట్. అందుకే ఇన్నోసెంట్ అని చెప్పి ఊళ్ళో పేరు సుబ్బారావు వల్ల గోపాలస్వామి అంటూ ఉండేవాళ్ళు. స్వామి గోపాలస్వామి అంటే నిరాడంబరుడు, ఏమి తెలియని వాడు, ఇన్నోసెంటు అనేది ఊళ్ళో చెప్పుకుంటూ ఉంటారు. ఏరే గోపాలస్వామి ఎక్కడాడు, ఎక్కడ ఉన్నాడు, ఏ పేక ఆడుతున్నాడా, పోగొట్టుకుంటున్నాడా. ఆయన పేక ఎవరు నేర్పారో తెలియదు. చిన్నప్పటి నుంచి చాలా మంచోడు, సార్ చాలా హానెస్ట్. మందు గిందుకు సిగరెట్లు అట్లాంటివి లేకుండా నీతిగా ఉండేవాడు. ఎవడో నేర్పాడు మా నాన్నకి టైంపాస్ చేసుకుందామని. అక్కడి నుంచి చనిపోయేదాకా ఆ పేకలు వదల్లా. మా అమ్మ బతులాడి మా అమ్మ బాగా ఇష్టం నాన్నకి. ఎవరిని ఒక మాట తిట్టేది కాదు. మా నాన్నే నన్ను అసలు ఒక్క మాట కూడా అందు, నన్ను అసలు అందు. అంటే పెద్దవాడు మంచోడు, వాడు తెలుసు వాడు ఏం చేయాలో తెలుసు. వాడు 10 ఏళ్ల వయసు నుంచి అలాగే ఉంటాడు మనిషి, వాడి గురించి ఏం కామెంట్ చేయొద్దంట మా నాన్నని మా అమ్మ. అట్లా మా నాన్న ఏంటంటే పాపం ఎవరైనా మీరు చెప్పారనుకోండి అదే నమ్ముతాడు. కల్మషం తెలియదు, ఏమి తెలియదు. ఆ ప్యాకెట్ ఆడి డబ్బులను పోగొట్టుకుంటే మా అమ్మ కూడా ఏమల్లా. అంటే ఆ డబ్బులు లేక మా నాన్న తీసుకెళ్ళి విలేజ్లో గుంటూరు జిల్లాలో మోతాడకాని గ్రామం ఉంది సార్. అమరావతి రోడ్డు వెళ్ళి రంభానాథ్ గుడి ఉంటుంది, అమరలింగేశ్వర స్వామి ఆ దారిలో ఉంటుంది మోతాడక అని. అక్కడ మా మేనత్ ఉంటుంది సార్, మా నాన్న చెల్లెలు, వాళ్ళకి పిల్లలు లేరు. మా నాన్న ఏంటంటే ఆ ఊరు తీసుకెళ్ళాడు నన్ను. చిన్నోడిని నేను 7th క్లాస్ చదవాలి.
డబ్బులు లేవు, ఫీజు కొట్టాలన్న. అది మా మేనత్త నన్ను చూసి, నేను ఉంచుకుంటానులే అన్నయ్య, చదివించుకుంటాను, నువ్వు వెళ్ళిపోవాలి అంటే. మా మేనత్త సంపూర్ణమ్మని, ఆమె చాలా ఉత్తమురాలు, అట్లా చదువుకోగలిగా. డాక్టరేటు ఎంఫిల్ అయిపోయింది, ఫస్ట్ క్లాస్లో పాస్ అయిన తర్వాత డాక్టరేటు ఇంకా 6 నెలల్లో అయిపోద్ది. అనగానే నన్ను ఎందుకో ఎవరో పిలిచి నన్ను రైటర్ చేశారు. చేసిన వారు ఎవరంటే ది గ్రేట్ మోహన్ గాంధీ సార్, డైరెక్టర్, కర్తవ్యం తీసిన ఆయన, జడ్జిమెంటు, పీపుల్స్ ఎన్కౌంటర్, మంచి మంచి సినిమాలు తీశారు. సార్, ఆయన నేను వద్దన్నా కానీ బలవంతంగా నన్ను రైటర్ చేశారు. చదువుకున్నావు కదా నువ్వు, ఇంకా పరశురాల దగ్గర ఉంటున్నావు, చాలా నాళ్ళు ఉన్నావు కదా, మరి నువ్వు పెళ్లి చేసుకోవాలి కదా, నీకంటూ కూడా ఉండాలి కదా, ఎన్నాళ్ళు బాయ్గా ఉంటావు, ఎన్నాళ్ళు అసిస్టెంట్గా ఉంటావు. ఒక ఇన్ కేసు పరచు బిజినెస్ నుంచి దగ్గర బయటకు వచ్చినా, ఇన్ కేసు నువ్వు ఫెయిల్ అయినా వాళ్ళు రానివ్వరు అనుకుంటే నా దగ్గర ఉండు, లేకపోతే పిఏపి సుబ్బారావు గారి దగ్గర నేను చెప్తా, ఇక్కడే ఆఫీసులో ఉండు, నేను పైకి వచ్చేదాకా నేను సాగుతా అన్నాడు మోహన్ గాంధీ. అది ఫస్ట్ సినిమాకే, అది పోలీస్ బ్రదర్స్, 100 days ఆడింది. 100 days కంటే అబౌవ్ నాకు మంచి పేరు వచ్చింది. పెద్ద హిట్ అయినా హిట్ ఆ క్రెడిట్ మొత్తం నాకే వచ్చింది. సార్, ఇది ఎవడు ఈ పోసారి కృష్ణమురళి అంటే ఆ పరచూరాళ్ళ దగ్గర ఉంటాడు, ఆ బాబరావు పిల్లవాడు వాడే అన్నాడు. వాడు బాబరావుడు కదన్నా, ఆడు కమ్మోడు అని వాళ్ళు తెలుసుకుని నేను ఎప్పుడు చెప్పేవాడు కదా ఎవరికి. ఒకళ్ళైతే పాపం అతను రైటర్, బ్రాహ్మిన్స్ అతను, అంటే ఏమిరా పాపం ఈ కృష్ణమురళి పిల్లవాడు, బ్రాహ్మణ పిల్లవాడు, వాడు కిచెన్ తీసుకొస్తారేంటి, నాన్ వెజ్ తెప్పిస్తారేంటి ఆడితో పాపం ఆఫీసులో అంటే, నేను బ్రాహ్మిన్ కాదండి, కమ్మ అంటే వాళ్ళు మాట్లాడరేమో, దూరం పెడతారేమో తెలియదు కదా, అసలు ఏమీ మాట్లాడేవాడు కాదు. ఏమీ 5 ఏళ్ళు వాళ్ళ దగ్గర ఏమీ మాట్లాడే కామ్గా పనిచేసేవాడిని. ఒక 18-19 గంటలు పనిచేసేవాడిని రోజుకి, 18 నుంచి 19 గంటల దాకా. ఒక 3 గంటలే నిద్రపోతా, 4 గంటలకు లేచి మళ్ళీ వాకింగ్కి వెళ్తా.